డెఫినెట్గా ఇప్పుడు ఒక హీరోకి XYZ నంబర్ వచ్చింది డే 1, ఇంకొక స్టార్ హీరో సినిమా వస్తుంది డే 1, అది వచ్చింది కాబట్టి నాకు అంతన్న ఉండాలి ఆ హీరోకి, లేదు కొంచెం ఎక్కువ తక్కువలన్నా ఉండాలి. ఈ కాంపిటీషన్ అభిమానుల కోసమనో హీరోల కోసమనో ఇది కాంపిటీషన్. దాంతో ఏమవుతుందో ఒక సినిమా కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నంబర్ చెప్పడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక సినిమా నైజాం XYZ నంబర్ కలెక్ట్ చేసిందని చెప్పాం, అది నిజమో కాదో నాకు తెలుసు అనుకుందాం. నెక్స్ట్ ఆ హీరో సినిమా వచ్చినప్పుడు ఇంత కలెక్ట్ చేసిందనే డిస్కషన్ జరుగుతుంది, ఒరిజినల్ ఎంత కలెక్ట్ చేసింది ఎవరికి తెలియదు. సో కొనేవాడికి ఏమవుతుంది, అది చూసుకుంటాడు లాస్ట్ సినిమా ఇంత చేసింది కదా, ఇది ఒరిజినల్ నంబర్ కాదు, ఇంత చేసింది కదా. ప్రొడ్యూసర్ కూడా ఇవే లెక్కలు వేసుకుంటున్నాడు ఏరియాల వారిగా. సో ఇంతకిద్దాం. అరే నువ్వు సూపర్ హిట్ అయిన సినిమా ఎంత కలెక్ట్ చేసిందో నంబర్ కరెక్ట్గా లేనప్పుడు నువ్వు సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ మిగులుతాడు? అలాగని అందరు డిస్ట్రిబ్యూటర్లు నిజాయితీగా ఉంటారు ఇక్కడ అనేది కాదు. 1-2 ప్లేయర్స్ రాంగ్గా ఉంటారు. ప్రొడ్యూసర్స్లో కూడా 1-2 ప్లేయర్స్ రాంగ్ నంబర్ చెప్తారు. దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది.